మీరు నాతో యుద్ధం చేయండి గురుదేవా. నా జీవిత లక్ష్యమే మిమ్ము వధించడం. ఈ రోజు మీ సంకల్పమైన పూర్తి కావాలి, నా జీవిత లక్ష్యమైన ఫలించాలి. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. యుద్ధం 15వ రోజు. యుద్ధానికై శంఖాన్ని పూరిస్తున్నారు. ఇప్పుడు ద్రోణుడు మరణిస్తాడు. సమ్రాట్ యుధిష్ఠిర, ద్రోణుడు మరణించగానే శత్రువులు పరాజితులవుతారు. పితృదేవులు యథార్థమే సెలవిచ్చారు. యువరాజు భీముని పుత్రుడు ఘటోత్కచుడు శత్రువుల 2 అక్షౌహిణీల సైన్యాన్ని నాశనం చేశాడు. మరణించినప్పటికీ ఒక అక్షౌహిణి సైన్యం వాని క్రింద పడి చనిపోయారు. ఇప్పుడు వారి సైన్యం సంఖ్య మనతో సమానమయ్యింది. అంగరాజు కర్ణుడు తన దివ్యాస్త్రాన్ని కూడా ప్రయోగించటం జరిగింది. ఇప్పుడు మన విజయ పథంలో ఒక్క మహారథే నిలిచి ఉన్నాడు, గురు ద్రోణుడు. గురుదేవుని వధించటం అంత సులువు కాదు సేనాపతి దృష్టద్యుమ్న. వారి వద్ద పరశురామ ప్రభువులు ప్రసాదించిన అనేక అస్త్రాలున్నాయి. వాటిని ఇప్పటి వరకు వారు ప్రయోగించలేదు. కానీ సమయం వచ్చినప్పుడు ఆ దివ్య అస్త్రాలను వారు తప్పక ప్రయోగిస్తారు. ద్రోణుని మృత్యువు నా పుత్రుని చేతిలో ఉంది రాకుమార అర్జున. వాడు నా పట్ల అపరాధం చేశాడు. నా ముందు వాని చేతులు కంపిస్తాయి. పుత్ర దృష్టద్యుమ్న, ఈరోజు నీవు నాతోనే ఉండాలి, ద్రోణుని వధించేందుకు. అవశ్యం పితృదేవా. ఈరోజు ఏది ఏమైనప్పటికీ గురు ద్రోణుడు మరణించడం అనివార్యం ద్రుపద మహారాజా. దాడి చేయండి. ఈరోజు ధృతరాష్ట్ర పుత్రులకు కవచం స్వయానా ఈ ద్రోణుడే. ఈ రోజు ఎవరైనా వారికి హాని తలపెట్టాలని ప్రయత్నించారంటే వారి పాలిట నేను మృత్యువునవుతాను. ఇదే నా సంకల్పం. మన మైత్రిని హతమార్చిన ద్రోణ, బంధుత్వాలను హతమార్చావు నీవు, విశ్వాసఘాతుకం చేశావు నీవు, నీ పుత్రిక వంటి ద్రౌపదికి అపరాధం చేశావు నీవు. రక్షించుకో నీ ప్రాణాలు, నాతో యుద్ధం చేయి ద్రోణ. ఉచితమే చెప్పావు మిత్రమా, కానీ నేను నా చేతులతో నిన్ను వధించదలుచుకోలేదు. మీరు నాతో యుద్ధం చేయండి గురుదేవా. నా జీవిత లక్ష్యమే మిమ్ము వధించడం. ఈ రోజు మీ సంకల్పమైన పూర్తి కావాలి, నా జీవిత లక్ష్యమైన ఫలించాలి. నీ జీవిత లక్ష్యం ఫలించే మార్గం ఒక్కటే పుత్ర. నేనే స్వయంగా నా ఈ శస్త్రాలను విసర్జించాలి. అయినా గురుద్రోణుని శిష్యులలో అంతటి సామర్థ్యం లేదు. ఈ ద్రోణుడే స్వయంగా తన శస్త్రాలను త్యజించేలా చేయడం. శస్త్రాలను త్యజించవలసిన అవసరం ఏమిటి ద్రోణ? ప్రేమ, ప్రతిష్ట, ధర్మాలను నీవు ఎప్పుడో త్యజించావు కదా ద్రోణ. నీవు మా గురువు, నా పితృ సమానుడైన మీ తండ్రి భరద్వాజ మహర్షికి కళంకం తెచ్చావు.
యుద్ధం చెయ్యి ద్రోణ. ధైర్యం ఉంటే యుద్ధం చెయ్యి. పితృదేవా! చిన్నతండ్రి, పితృదేవా, మనకు దుఃఖం కలిగించే సమాచారం. గురుద్రోణులు మన మహారథి ద్రౌపదిని పరాజితులను చేశారు. వారు అక్కడే మృతి చెందారు. ద్రుపద మహారాజు సఫలం కాలేదు. కానీ సర్వసేనాపతి దృష్టద్యుమ్నుడు అవశ్యం సఫలమవుతారు. కానీ ఎప్పటి వరకు గురుద్రోణులు స్వయంగా శస్త్రాలను త్యజించకుండా ఉంటారో అప్పటి వరకు ఇది సాధ్యం కాదు. గురుద్రోణుని వద్ద జీవన పర్యంత తపశ్శక్తి కవచమై ఉంది. దానిని ఎవరూ భేదించలేరు. కానీ గురుదేవులు శస్త్రాలను ఎందుకు త్యజిస్తారు వాసుదేవా? ఒకవేళ అశ్వత్థామ మృతి చెందితే గురుద్రోణులు అవశ్యం శస్త్రాలను త్యజిస్తారు. అశ్వత్థామను సమీపించడం అంత తేలిక కాదు. గురుద్రోణులు సర్వసేనాపతి అయినప్పటి నుండి గురుద్రోణులే సదా అశ్వత్థామకు రక్షణ కల్పిస్తున్నారు. యథార్థం చెబుతున్నావు సహదేవా. కానీ అశ్వత్థామ మృత్యు సమాచారం గురుద్రోణునికి వినబడేలా చెప్పాలి. ఆ మాత్రం చేస్తే సరిపోతుంది. అశ్వత్థామకు మృత్యువు రానవసరం లేదు. కానీ గురుదేవులు ఆ సమాచారాన్ని నమ్ముతారా? అది బావ యుధిష్ఠిరులు చెబితే అవశ్యం నమ్ముతారు. నేను అసత్యం పలుకలేను వాసుదేవా. నిజంగా అశ్వత్థామ యుద్ధంలో మరణిస్తే అప్పుడే నేను గురుద్రోణునికి ఈ సమాచారం అందించగలను. అయితే మరి నిర్దోషి అయిన అశ్వత్థామ మరణించవలసినదే. బావా భీమా, మీరు అశ్వత్థామను చంపగలరు కదా? రాకుమార నకుల, రాకుమార సహదేవ, మీరిరువురు ఒకసారి నాకు ప్రాణదానం చేశారు. అందుకే ఈరోజు నేను ధనుస్సుతో కాక మీరు వాడే శస్త్రాలతోనే మీతో యుద్ధం చేస్తాను. నాడు మాటను కాదనలేక మీకు ప్రాణదానం చేశాము. కానీ ఈ రోజు కుంతీమాత ఈ రణభూమిలో లేరు కనుక మీకు ఏ బంధనాలు లేవు, మాకు నిర్బంధం లేదు. ఖడ్గాన్ని అందుకోండి అంగరాజా. సేనాపతి దృష్టద్యుమ్న, మీరు ద్రుపద మహారాజు మృతదేహాన్ని సగౌరవంగా శిబిరానికి తీసుకువెళ్ళండి. ఈ రోజు గురుదేవులపై ప్రతీకారం
వారి ప్రియాతి ప్రియ శిష్యుడు తీర్చుకుంటాడు. ధనుస్సు అందుకోండి గురుదేవా, యుద్ధం చేయండి మీరు నాతో. అదిగో అక్కడున్నాడు అశ్వత్థామ. అగ్రజ, మనం ఈరోజు అశ్వత్థామ ప్రాణాలు తీయక తప్పదు. ద్రౌపద మహారాజు ఇచ్చిన బలిదానం వ్యర్థం కాకూడదు అగ్రజ. అది ఎన్నటికీ వ్యర్థం కారాదు. పితృదేవా, పితృదేవులకు కూడా వీరస్వర్గం ప్రాప్తించింది. ఇది యుద్ధం. ఇందులో వీరస్వర్గం మహాయోధులకే లభిస్తుంది. శోకించు, నీ కన్నీటిని ప్రవహించని, నీ బాధను దిగమింగవద్దు. ఎవరు చేశారిది? గురుద్రోణులు. వారు తమ తపఃఫలంతో ఒక కవచాన్ని నిర్మించుకున్నారు. వారిపై ఎవరు దాడి చేసినా దాని ప్రభావం శూన్యమే అవుతుంది. ఎంతటి గొప్ప రక్షణ కవచమైనా సరే ఇప్పుడు వారిని రక్షింపజాలదు. వారిని మీరే తప్పక వధిస్తారు. విజయోస్తు సోదరా, రణభూమి మీకోసమే ఎదురు చూస్తోంది. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను, అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవునండి, మన అబౌట్ సెక్షన్ అవునండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది. మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.